నందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభం తెలియజేస్తున్నాం. ప్రియ వీక్షకులారా, గడిచిన దినాలలో 1వ సమూయేలు గ్రంథ ధ్యానంలో ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన ధ్యాన నిమిత్తమై 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, గడిచిన దినాలలో 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో సగభాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఇక్కడ గమనించవలసినటువంటి అంశాలు ఎన్నో మనం చూసుకుంటూ వచ్చాం. తన అన్నలకి ఆహారం తీసుకొచ్చినటువంటి దావీదు తన అన్నల చేత ఎలాగున తిరస్కరించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో యెషయి తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమిడను ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేసెను. యెషయి యొక్క ఆ శ్రద్ధ మనం గమనించగలుగుతూ ఉన్నాం. పెద్దలను లేదు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారిని సంప్రదించేటప్పుడు వారి కృపాక్షేమముల కొరకు ఎలాగున ఎదురు చూడాలో, ఎలాగున సిద్ధపడాలో దావీదుకి చాలా స్పష్టంగా యెషయి మానసికంగా అంత మాత్రమే కాదు కానీ శారీరకమైన సిద్ధపాటును కూడా కొంత కలిగి ఉండమన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సౌలు రాజును కానీ లేదు అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతిని కానీ కలుసుకునే ఆ సందర్భం తన కుమారుడైన దావీదుకు వచ్చినప్పుడు వారిని ఎదుర్కొన్నప్పుడు తాను చేయవలసిన కనీస మర్యాద గురించి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది, మన గృహాలు ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలి. ఆతిథ్యం ఇవ్వ వెరవకుడి అనే చోట్ల అనే మాట మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. దైవజనులు, పెద్దలు లేదు దైవికంగా మనల్ని నడిపించేటటువంటి వారి విషయంలో ఆతిథ్యం ఇచ్చేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అకుల ప్రిస్కిలాలు తమ ఇంటికి అపోల్లో వచ్చినప్పుడు వారిని ఆ యొక్క రుజుమార్గంలో నడిపించడం మాత్రమే కాదు కానీ వారికి ఆతిథ్యం ఇచ్చి తమ కుటుంబానికి దీవెనలు తెచ్చుకున్న వారిగా వారిని మనం గమనించగలుగుతాం. ప్రియులారా, అలాగునా మన కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చు కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే 19వ వచనం, సౌలును వారును ఇశ్రాయేలీయులందరూ ఎలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమునే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. దావీదుని నమ్ముకొని ఉన్న గొర్రెలు, దావీదు చేత కాయబడినటువంటి గొర్రెలు అనగా తన బాధ్యతని దేవుడు పెంచుతూ వస్తూ ఉన్నప్పుడు గొర్రెలు కాసే దావీదుని మనుషులను కాసే దావీదుగా దేవుడు తయారు చేయబోతూ ఉన్నప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా తనకు అప్పగించబడిన గొర్రెలను ఎంతో నైపుణ్యత కలిగిన ఇతరులకు అప్పగించి తాను ఆ పని నుండి మరొక పనికి వెళుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజమే, మన మీద ఆధారపడిన విశ్వాసుల విషయంలో మన శ్రద్ధ ఎంత, మనల్ని నమ్ముకొని ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదుగుతున్న వారి విషయంలో మనం చూపుతున్న చొరవ ఎంత అని మనం ప్రశ్నించుకోవాలి. వాక్యపు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళటం మాత్రమే కాదు కానీ ఆ విత్తనాలు ఫలించి ఎలాగున అభివృద్ధి చెంది ఇక ఉన్నతమైన శాఖోపశాఖలుగా విస్తరించబడిన యొక్క చెట్ల వలె ఎదిగాయో లేదో కూడా చూసుకోవలసిన బాధ్యత ఆత్మ సంబంధంగా మనకు ఉంది అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించబద్దులమై ఉంటున్నాం. అలాగే ముందుకు పోతూ ఉన్నప్పుడు 21వ వచనంలో సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలును ఫిలిష్తీయులను యుద్ధ సన్నుద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన యుద్ధ సంబంధమైన వాతావరణం మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలీలకు ఎదురుగా ఫిలిష్తీయులకు ఎదురుగా ఇశ్రాయేలీలు ఎలా లోయలో ఒకరికొకరు ఎదురుపడి యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి ఆ స్థితిలో దావీదు ఆ సైన్యంలోనికి చొచ్చుకొని పోయి అనగా ఎంతో ఆశ కలిగిన వాడై యుద్ధ సంబంధమైన విషయాలలో సైనికుల సిద్ధపాటునైతేనేమి ఆ యుద్ధ పరంపరనైతేనేమి చూడాలని ఆశ కలిగిన వానిగా ఇక్కడ దావీదును మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన యుద్ధంలో కూడా మనకి ఉత్సాహం అవసరం అనే సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉంటున్నాం. ఆత్మ సంబంధంగా
దేవుడిని నమ్ముకున్న తొలి దినాల్లో ఎంతో ప్రార్థన, ఎంతో వాక్య ధ్యానం, ఎంతో శ్రద్ధ, ఎంతో మందిరానికి నడిపింపు, ఎంతో సేవ చేయాలనే తపన. అయితే తర్వాత రోజుల్లో ఈ ఆత్మ సంబంధమైన జీవన యాత్రను కొనసాగిస్తున్న రోజుల్లో మన ఉత్సాహం ఎంత? దావీదు సైన్యంలోనికి చొచ్చుకోపుని పోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించినటువంటి వానిగా ఉంటున్నాడు. 23వ వచనంలో అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యంలో వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఒక భయానకమైన వాతావరణం. కారణం ఏమిటి అనగా శత్రువు యొక్క బలం ఇశ్రాయేలీయుల్ని భయపెడుతూ ఉంది. ఇక్కడే కాదు, ఆది నుండి చూసుకుంటూ వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు తమ శక్తి సామర్థ్యాల మీద వారు జయ జీవితాన్ని కలిగి లేరు. కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ఉన్నతమైన శ్రేష్టమైన పరాక్రమము కలిగిన దేవుడు ఇశ్రాయేలీల పక్షముగా ఉండటం వలనే విజయ పరంపర ఇశ్రాయేలు కొనసాగినారు. మరి ఇప్పుడైతే ఫిలిస్తీయుల విషయంలో దేవుని కృప కొరకు, దేవుని కనికరము కొరకు గొలియాతు అనగా ఆజానుబాహుడైన గొలియాతును సైతం జయించగలిగిన శక్తి దేవునికి ఉంది అనే విశ్వాసాన్ని మరిచి ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల నుండి పారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అయితే దేవుడు తన కార్యాన్ని తన వ్యక్తుల ద్వారా అద్భుతంగా ఆయన జరిగించుకునేవాడు. అందుకనే ఎక్కడో గొర్రెలు కాచుకునే దావీదుని, మందల మధ్యలో అరణ్యంలో ఎడారుల్లో తిరిగే దావీదుని జనారణ్యంలోనికి తీసుకువచ్చాడు. జనుల మధ్యకు తీసుకురావడం మాత్రమే కాదు, కానీ తన ఇశ్రాయేల్ని అనగా తన పిల్లల్ని రక్షించడం కోసం ఒక అద్భుతమైన సాధనంగా అనగా దావీదు ఏ విషయాలలో అయితే ఇశ్రాయేలీల విషయంలో శ్రద్ధ కలిగి ముందుకు వెళతాడో, లేదు శత్రువు విషయంలో దావీదు యొక్క ఉత్సాహం, లేకపోతే దావీదు దేవుని యొక్క పోరాట పటిమని ఎరిగిన వాడే, ఎలాగున శత్రువుని ఎదుర్కొనగలిగిన ఆ శక్తి కలిగిన వాడు దేవుడు ఆయా అంశాల్లో దావీదుకు తర్ఫీదునిస్తూ నడిపిస్తున్నట్టుగా కూడా మనం చూడగలం. అందుకు 26వ వచనంలో ఈ మాట రాయబడింది, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. దావీదు గురించి బాలుడు అని చెప్పబడతా ఉంది. బహుశా కౌమార దశలో ఉన్నాడేమో దావీదు. ఆ యొక్క కౌమార దశలో, ఆ యవ్వన దశలో ఉన్న ఆ ఉత్సాహం, ఆ ఉడుకుతనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా ఈ యొక్క కేవలం తన యవ్వన దశను బట్టి ఈ మాట తన అనడం లేదు, కానీ తన దేవుడైన యెహోవా ఎంత పరాక్రమము కలిగిన దేవుడో అర్థము చేసుకున్నవాడే ఇక్కడ ఆ ఫిలిస్తీను గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎంత శక్తివంతంగా ఉంది అనగా, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? సున్నతి లేనివాడు, దేవుని కృప లేనివాడు, దేవుని రక్షణ ఔన్నత్యం ఎరగనివాడు, దేవుని కంచే కాపుదల లేని శరీరం అయితే ఉండి ఉండవచ్చును, ఆత్మ సంబంధమైన ఆ దృఢత్వం అతనికి లేదు అనే సత్యాన్ని దావీదు గ్రహించాడు. పై రూపాన్ని అందరూ లక్ష్య పెడుతున్నారు. ఇశ్రాయేలీల సైన్యమంతా అతని యొక్క బాహువులను చూస్తున్నారు, అతని ఎత్తును చూస్తున్నారు, అతని మాటలను చూస్తున్నారు, అతను ధరించిన ఆయుధాలను చూస్తున్నారు. పిల్లల దావీదు ఏం చూస్తున్నాడు అనంటే, ఆ దావీదు యొక్క చూపు గొలియాతు ఎత్తు మీద కానీ, గొలియాతు యొక్క బాహు బలము కానీ, లేకపోతే ఆ యొక్క రక్షణ సంబంధమైన ఆయుధాల విషయంలో దావీదు యొక్క చూపు పోలేదు. కానీ దావీదు గొలియాతుకు కలిగిన లేమి, లోపం, గొలియాతులో ఉన్న సమస్య ఏంటో గుర్తెరిగిన వాడిగా దావీదు ఉంటున్నాడు. ఒకటే మాట చెప్తున్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు అనగా దేవుని కాపుదల లేని ఫిలిస్తీయుడు. పిల్లరా, ఎంత అద్భుతమైన మాట. మనుషులను పైరూపం చూసి లక్ష్య పెడతారు, కానీ యెహోవా అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు. దేవుని పిల్లలంగా పైరూపాన్ని బట్టి ఆ వ్యక్తికి మార్కులు వేయడం కాదు, కానీ అతని యొక్క అంతరంగ స్థితిని బట్టి ఆ వ్యక్తిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఉన్నతంగా ఎదిగిన వారు పైకి చూడటానికి పిచ్చివారిగా, వెర్రివారిగా, ఈ లోకం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నిక లేని వారిగా కనబడి ఉండవచ్చును, కానీ జ్ఞానులను, గొప్పవారిని, ఆ యొక్క స్థితిలో ఉన్న వారిని మరి ఎదుర్కొన్నట్టుకు దేవుడు ఆ చంటి పిల్లలను సైతం వాడుకునే దేవుడు అనే సత్యాన్ని మనం గమనించబద్దులమై పిల్లరా, అద్భుతమైన మాట ఏంటంటే, జీవము గల దేవుని సైన్యములు, ఇశ్రాయేలు సైన్యములు దేవుని సైన్యములను గుర్తెరిగాడు. ఫిలిస్తీయుడిలో ఉన్న లోపం ఏంటో గుర్తెరిగాడు. ఇతరుల యొక్క లోపం ఏంటో, ఇతరులలో ఉన్న సమస్య ఏంటో మనం తెలుసుకున్నప్పుడు సగం అవతల వ్యక్తిని మనం జయించిన అనుభవం మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. శత్రువుని అంచనా వేయుట. పిల్లరా,
మన మీద పనిచేస్తున్న సాతానుడి యొక్క కుయుక్తిని మనం అంచనా వేయగలిగితే ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనకి జయము లభిస్తుంది అనే సత్యాన్ని గమనించాలి. ఆత్మీయంగా మనం దిగజారిపోవడానికి, ఆత్మీయంగా మనం బలహీనం కావడానికి శత్రువు వాడుతున్న పన్నాగాలేంటో తెలుసుకొని దాన్ని మనం కోరినప్పుడు తప్పకుండా మనకి ఆ శత్రువు మీద జయ జీవితం మనకు వస్తుంది అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలాగున ముందుకు పోతూ ఉన్నప్పుడు 28వ వచనంలో అతడు వారితో మాట్లాడుతుంది. అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివని. స్వజనుల చేత తిరస్కరించబడిన దావీదు. చాలా ప్రాముఖ్యమైన, దీనికి మనం ఈ హెడ్డింగ్ పెట్టవచ్చు పిల్లలు. ఏమనందంటే స్వజనుల చేత తిరస్కరించబడిన దావీదు, దేవుని చేత ఎన్నిక చేయబడిన దావీదు, స్వజనుల చేత తిరస్కరించబడిన దావీదు. ఇక్కడ సాదృశ్యం యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు నీ సొంత జనులే ఎరుగునటువంటి స్థితిలో ఉన్నారు. ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, పాపములను క్షమింపదగ్గ సర్వోన్నతుడైన శ్రేష్ఠుడైన దేవుని కుమారుడని స్వజనులు సైతం గుర్తించలేనటువంటి స్థితి, అవమానించే స్థితి, నిందించే స్థితి. పిల్లలు ఎక్కడ కూడా అదే స్థితి కనిపిస్తున్నాం. దావీదు యొక్క సొంత అన్న దావీదుని చిన్న చూపు చూస్తున్నట్టుగా, తక్కువ చేసి మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. 29వ వచనంలో, అందుకు దావీదు, నేనేమి చేసితిని? మాట మాత్రం పలికిదునని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగుగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. దేవుడు అంచెలంచెలుగా దావీదుని హెచ్చించుకుంటూ వస్తున్నాడు. దావీదుని ఆ సొంత అన్న ఎలియాబు అక్కడితో ఆపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుని పరిశుద్ధ కార్యం వ్యక్తుల బలాబలాల మీద ఆధారపడేది కాదు గనక ఎవరి సన్నిధిని దావీదు నిలవబడి ఉండాలో ఆ సన్నిధికే తిరిగి దావీదు చేర్చబడ్డాడు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. 33వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట, విశ్వాసంతో కూడుకున్న మాటలు, బలమైన మాటలు, దేవుని మనసెరిగిన మాటలు, రక్షణకరమైన మాటలు దావీదు నోట మనం వినగలుగుతూ ఉన్నాం. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లలంగా మన మాటలు కూడా విశ్వాస సహితమైన మాటలు ఎటువంటి రోగినైనా స్వస్థపరుస్తాయి అన్న రీతిలో మన మాటల్లో విశ్వాసం ఎంత, మన క్రియలలో విశ్వాసం ఎంత, మన క్రైస్తవ జీవన విధానాలలో మనం చూపించే విశ్వాసం ఎంత. నిజంగా విశ్వాసులమని పేరు పెట్టుకున్నప్పుడు విశ్వాస సహితమైన జీవితానికి అర్థవంతంగా మన జీవితాలను కొనసాగించుకొన బద్దులమైంచిన దావీదు సౌలుని నమ్మపరచుటకు కొన్ని తాను జరిగించిన కార్యాలను కూడా చెప్తున్నాడు. తన మందులో ఉన్న ఒక గొర్రెని ఎత్తుకుపోతున్నటువంటి సింహం విషయంలో తాను తీసుకున్న చర్యలేంటి, ఒక ఎలుగుబంటి విషయంలో తాను తీసుకున్న చర్యలేంటి, వాటిని ఎలాగున హతమార్చాడు. పిల్లరా, ఇవి వింటూ ఉన్నప్పుడు ఆ సౌలు అంతరంగంలో గొప్ప ఆనందం కలుగుతుంది. కారణం ఏమంటే అంత విశ్వాసం తనలో కూడా లేదు. దావీదు మాట్లాడుతున్నప్పుడు సౌలులో విశ్వాసం పెరుగుతూ ఉంది. ఆత్మ సంబంధంగా ఎదిగిన వారు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధంగా దిగజారిపోయిన వారు ఉత్సహించబడతారు, ప్రోత్సహించబడతారు, వారు మరలా తిరిగి కట్టబడడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం మాట్లాడే మాటల్లో విశ్వాస పరిధిని కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన మాటలు మన నోటి నుండి రావాలి. అనాలోచితమైన మాటలకు మనం తావివ్వకూడదు. ఎందుకనగా దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి కొనబడిన వారము, దేవుని యొక్క ఆకృతిలోకి మార్చబడుతున్న వారము, దేవుని స్వారూప్యతను కలిగిన వారము, దేవుని యొక్క ఉన్నతమైన రాజ్య వారసులము. కాబట్టి లోక సంబంధమైన సమస్యల విషయంలో మనం విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా దిగజారుడు స్వభావంతో మనం మాట్లాడకూడదు అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించబద్దులమైంటున్నాం. దావీదు యొక్క మాటలు సౌలు యొక్క విశ్వాస పరిధిని పెంచాయి అని మనం చూడవచ్చు పిల్లరా. కారణం ఏమిటనగా అప్పటికే సౌలు గొలియాతు విషయంలో వెనుకంజ వేసిన వానిగా, భయపడుతున్న వానిగా ఉంటున్నాడు. ఇదిగో 37వ వచనంలో, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దావీదుతో అనేను. వెలిగించబడిన కొవ్వొత్తి ఎన్నో క్రొవ్వొత్తులను వెలిగించబడుతుంది. అలాగే వెలిగించబడిన నిజ క్రైస్తవుడు అనేకుల జీవితాలను కూడా వెలిగించగల శక్తి కలిగిన వాడు అనే సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉంటున్నాం. అందుకే దేవుడు తన కృపా వాత్సల్యమును కుమ్మరించడం చేత దావీదు చేత పలికించిన మాటలు సౌలులో కూడా ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని పెంపొందింపజేసి సౌలు పర్మిషన్ కూడా తీసుకున్నట్లుగా చూస్తున్నాం. సౌలు
కొన్ని యుద్ధాయుధాలని గిఫ్ట్లుగా మరి దావీదుకి ఇచ్చినట్లుగా తర్వాత వచ్చిన 38 పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించెను. అక్కడ ఏమని ఉందనగా సౌలు తన యుద్ధ వస్త్రములను అనగా ఏ ప్రశస్తమైన వాటితో సౌలు అలంకరింపబడి యుద్ధమునకు వెళ్ళి జయాన్ని పొందుకుంటాడో అలాంటి ప్రశస్తమైన వాటిని తిరిగి దావీదుకి అలంకరింపజేయడానికి సౌలే సమాయత్తమైనట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అనగా విశ్వాస సహితమైన మాటలు ఎదుటివారిని బలపరచడం మాత్రమే కాదు, కానీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరపబడతాయనే సత్యాన్ని మనం గమనించాలి. 39 ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన ఎదురున్న చిక్కములో నుంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ప్రియులారా, దేవుడు కార్యం జరిగించవలనన్న ఏ ఆయుధాలు అవసరం లేదు, ఏ మానవ నిర్మితమైనవి ఆ రక్షణను ఇవ్వలేవు, ఏ కవచాలు, ఏ శిరస్త్రాణం, దేవుని కృప లేకుండా తగిలించుకున్న శిరస్త్రాణాలు లేకపోతే ఏవి కూడా అవి కంచిగా కాపుదలగా ఉండవు. ఎందుకంటే పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, నేను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడన్న రీతిలో సంరక్షించే ఉన్నతమైన శ్రేష్టమైన దేవుని కృప ముందు రాగి వెండి బంగారు శిరస్త్రాణాలు లేకపోతే ఆయుధాలు ఖడ్గాలు ఏవి కూడా వాటి వల్ల అవి రక్షణకరమైనవి కావు. ఇక్కడ ప్రపంచంలో అత్యంత వింతైన సంఘటన ఒకటి ఉంది. ఏమిటి అని అనగా యుద్ధానికి ఏ రకంగానూ వాడడానికి ఉపయోగం లేని ఒక వడిసె, దానిలో ఒక 5 రాళ్ళు. పిల్లరా, ఇది చాలా విచిత్రమైనటువంటి యుద్ధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ యుద్ధ వీరుడు కూడా ఇలాంటి వాటిని శత్రువును జయించడం కోసం వీటిని వాడలేదు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఒక చిన్న కర్రను తన చేయబుట్టుకున్నాడు, 5 రాళ్లను ఏటిలో రాళ్లను ఏరుకున్నాడు, ఒక వడిసెను తీసుకున్నాడు. ఇంత సామాన్యమైన పనిముట్లు ఏ యుద్ధ వీరుడు కూడా వాడేటటువంటి పరిస్థితి లేదు. కానీ అంత గొప్ప అజానుబాహుడైన గొల్యాతును ఓడించడానికి దావీదు ఎన్నుకున్నది 5 రాళ్ళు. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ వడిస అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు అది దేనికి సాదృశ్యం అని చూస్తున్నప్పుడు అది సంఘానికి సాదృశ్యం. ఈ 5 రాళ్ళు అని మనం దేనికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు అంటే ఆ సంఘంలో చేర్చబడిన విశ్వాసులకు సాదృశ్యం. విశ్వాసులు రాయి వంటి వారు, సజీవమైన రాళ్ళు అని అనేక చోట్ల దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, మనం దేవుని యొక్క విశ్వాస సంబంధమైన కట్టడాలుగా కట్టబడుతున్న వారు. మనం సజీవమైన రాయి అనగా మోషే బండను తాడించినప్పుడు దాని నుండి ఎలాగో నీరు వచ్చిందో దేవుని బిడల నోటిలో నుండి జీవ జలపు ఓటలు బయలుదేరుతాయని, లేఖన సత్యాలు బయటకు వస్తాయని ఆ విశ్వాసులను రాయితో పోల్చడం జరిగింది. ఇక్కడ చూస్తున్నప్పుడు వడిసె అనగా సంగమనకు సాదృశ్యం, రాళ్ళు ఏటిలో రాళ్ళు అనగా నునుపు తేలిన అనగా అంటే ఆత్మలోను పరిశుద్ధతలోను విశ్వాసంలోను నునుపు తేలిన వారు అంటే ఆకృతిని చాలా సున్నితంగా మార్చుకున్నటువంటి వారు అని మనం గమనించవచ్చు. కరుకుతనాన్ని పోగొట్టుకొని, దుడుకుతనాన్ని పోగొట్టుకొని, వ్యసన సంబంధమైన ఆ స్థితులన్నిటినీ పోగొట్టుకొని చక్కగా షేప్ చేయబడిన వారు విశ్వాసులు. సంఘంలో ఉండే విశ్వాసులు ఆత్మ సంబంధంగా ఎదిగిన వారు, ఆత్మీయ కట్టడాల కొరకు వాడబడే సజీవమైన రాళ్ళు. పిల్లరా, దావీదు ఒక విచిత్రమైన యుద్ధం చేస్తున్నాడు. తాను ఎన్నుకున్న యుద్ధ వస్తువులు చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇది చూసిన శత్రువు ఎలాగునో సంబోధిస్తున్నాడు అని చూసినప్పుడు 43వ వచనం, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. ఈ కర్ర, ఈ వడిసె, ఈ రాళ్ళు, బహుశా ఈ వడిసె రాళ్ళు కనపడ్డాయో లేదో కానీ కర్ర మాత్రం చాలా స్పష్టంగా గొల్యాతుకు కనిపిస్తూ ఉంది. అందుకే గొల్యాతు అంటున్నాడు, కర్ర తీసుకొని వచ్చి త్రోలడానికి నేనేమైనా కుక్కనా అంటా ఉన్నాడు. పిల్లరా, నిజమే. ఆత్మ సంబంధంగా చూస్తున్నప్పుడు దేవుని పిల్లలకి విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఏ యుద్ధోపకరణాలు దేవునికి అవసరం లేదు. 44వ వచనంలో, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదు
దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు బల్యమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. మరి నీవైతే యుద్ధాయుధములతో బాలుండని చెప్తున్న నా మీదకు నువ్వు వస్తున్నావు. నాకున్న నామం సర్వశ్రేష్టమైన నామం, ఉన్నతమైన నామం, శక్తినిచ్చు నామం, పరాక్రమము కలిగిన నామం, యేసు నామం, రక్షించగలిగిన నామం, రక్షణ నామం. ఆ ఉన్నతమైన నామంలోనే నేను యుద్ధానికి వస్తున్నా. ఎందుకనంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము జరిగించువాడు దేవుడే. దేవుడే దావీదు పక్షంగా యుద్ధము జరిగించువానిగా ఉన్నాడనే సత్యం అజానుభావుడైన గొల్యాతు గమనించలేని స్థితిలో ఉన్నాడు. అందుకే 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదుని కల్లెటికి అతను ఎదురుకుపోగా, దావీదు వాని ఎదుర్కొన్నట్టుకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను. ఆ రాయి వాడిని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ప్రియులారా, చూస్తూ ఉన్నప్పుడు అజానుబాహుడైన గొల్యాతు తీసుకున్నది 5 రాళ్ళు, ఉన్నది ఒక వడిసె, చేతిలో ఒక కర్ర. ఈ 5 రాళ్లలో కూడా 5 రాళ్లను వాడలేదు, వాడింది ఒక్కరాయే. శత్రువు అయిన ఆ యొక్క గొల్యాతును జయించడానికి దావీదు వాడింది కేవలం ఒకే ఒక్క రాయి. పిల్లరా, సాతానుడి యొక్క తలను చితకదొక్కడానికే నిన్ను నన్ను దేవుడు సజీవమైన రాళ్లుగా చేశాడు. సాతానుని యొక్క తలను ఆనాడు యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో తన రక్తాన్ని కార్చడం ద్వారా, తన ప్రాణమును పెట్టుడం ద్వారా, సిలువ యాగమును అనర్చడం ద్వారా సాతానుడి తలను సిలువలో ఎలాగున చితకదొక్కినాడో, ఈయన దైనందిక జీవితంలో కూడా సాతానుడి తలను చితకతొక్కే వారిగా, అనగా మనం కూడా ఆత్మ సంబంధమైన యోధులుగా దేవుడు చేయాలని కోరుతున్నాడు. అనగా సజీవమైన రాయిగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. యుద్ధానికి వాడింది ఒక రాయే. ఆ జానుబాహుడు కింద పడ్డాడు. ఆ ఎంతో శక్తిమంతుడని ఇశ్రాయేలు పరిగెత్తిన వారు సైతం కూడా ఆ విడ్డూరం చూడటానికి వారు వేగిర పడుతున్న వారిగా ఉన్నారు. ఏమి జరుగుతుందని అందరికీ ఎంతో ఉత్కంఠతగా ఉంది. జరగాల్సింది జరిగింది. ఆ ఒక్కరాయి అతని నుదుట సొచ్చెను. పిల్లరా, గురి కలిగిన వాడు దావీదు, అనగా ఆ గురికి కావలసిన నైపుణ్యతనిచ్చిన వాడు దేవుడు. నీకు నాకు అనేక తలాంతులు ఇస్తాడు. అయితే ఆ తలాంతుల్ని ఎంతవరకు దేవుని పనికి వాడుతున్నావు, ఎంతవరకు దేవుని యొక్క పరిచర్యకు వాడుతున్నావు, ఎంతవరకు దేవుని నామ మహిమార్థమై వాడుతున్నాం. దేవుడిచ్చిన తలాంతుల్ని వ్యక్తిగత మహిమ కోసం వాడుకుంటే మనం శాపగ్రస్తులమయ్యే ప్రమాదం ఉంది. దేవుడిచ్చిన తలాంతుల్ని సంపాదన కోసమో, దేవుడిచ్చిన తలాంతుల్ని ఘనత కోసమో, వైభవం కోసమో, దేవుడిచ్చిన తలాంతుల్ని అధికారం కోసమో మనం వాడితే మనంత భ్రష్టులు వేరొకరు ఉండరు అనే సత్యాన్ని గమనించాలి. కారణం ఏమనగా ఆయన మాత్రమే సర్వ మహిమలకి అర్హుడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సర్వ మహిమలకు అర్హుడు నీవే అని ఏ దైవ జనులు, ఏ విశ్వాసులు చెప్పగలుగుతారో వారు విజయ పరంపరలో కొనసాగుతారు అనే సత్యాన్ని గమనించాలి. ఆత్మ సంబంధమైన యుద్ధంలో వారు జయ జీవితాన్ని కలిగి ఉంటారు అనే సత్యాన్ని కూడా మనం గమనించబద్దులమై ఉంటున్నాం పిల్లలు. ఇదిగో అంత గొప్ప గొల్యాతు. 50వ వచనంలో, దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడే, ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చును చూచి పారిపోయిరి. తలను తెగ నరికి వేసెను. పిల్లరా, తలను చితకు దొక్కుట, తలను తెగ నరుకుట, ఈ రెండు కూడా ఆ యొక్క శరీర మొత్తానికి ఆధారమైన తలను వేరు చేయట. అంటే ఏ దూషణ మాటలు మాట్లాడాడో, ఏ జీవం కలిగిన దేవుని పిల్లల్ని తిరస్కరించాడో, దూషించాడో, ఆ యొక్క దూషించడానికి తన జ్ఞానాన్ని ఖర్చు పెట్టాడు. ఆ తలను తీసుకురావడం కోసం దావీదు అతని కత్తి చేత అతన్ని మరి తలను నరికినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా సాతానుడి తలను చితకదొక్కవలసిన వారంగా ఉంటున్నాం మన దైనందిక జీవితంలో. అలాగే చూస్తున్నప్పుడు ఎంతో ఉన్నతమైన యుద్ధం దావీదు చేత దేవుడు జరిగించి శూర కార్యాలు చేసిన వానిగా ఉంటున్నాడు. 54వ వచనంలో, అయితే దావీదు ఆ ఫిలిస్తీని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతను తల తీసుకుని యెరూషలేమునకు వచ్చెను.
తన విజయ పరంపర తనతో మాత్రమే కాదు కానీ తన మీద నమ్మకం ఉంచి తన వస్త్రములనిచ్చి గౌరవించి యుద్ధానికి పంపించిన రాజుకు సైతం చూపించడానికి ఆ తలను సాదృశ్యంగా తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 55వ వచనంలో సౌలు దావీదు ఫిలిస్తీనికి ఎదురుగా పోవడం చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు, రాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదనను. అందుకు రాజు అనగా ఇక్కడ చూస్తూ ఉంటే రాజ ఆస్థానంలో ఉన్న ప్రముఖులకి కూడా దావీదు ఎవరో తెలియనంత దూరంలో, అనగా మహిమకి లేకపోతే ఘనతకి అంత దూరంలో ఉన్నవాడు. కానీ దేవుడు హెచ్చించిన తర్వాత ఆ మహిమ ఘనతలలో దావీదుకు కూడా వాటా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే తను వెంబడించు వారికి తన మహిమలోను, తన అక్షయతలోను, తన ఘనతలోను ఆయన వారికి కొంత భాగాన్ని ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఘనత కోసం, వైభవం కోసం పరిగెత్తాల్సిన పని లేదు. కానీ దేవుని పని మనం చేస్తే, దేవుని బిడలంగా జీవిస్తే, దేవుని సాక్షులుగా ఈ లోకంలో ఉంటే ఘనత వస్తుంది, అక్షయత వస్తుంది, లేదు ఉన్నతమైన స్థితి వస్తుంది. ఆ యొక్క గొప్ప సాక్ష్య జీవితం మనకు వస్తుంది. పిల్లరా, దేవుడు అలాగున మనల్ని నడిపించే దేవునిగా ఉంటాడు. అందుకే దావీదు వలె మనం అలాగున దేవుని కృప కోసం కనిపెట్టుకొని దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన వారమై ఆయన ఎంత ఉన్నతంగా నడిపించే దేవుడో తెలుసుకొని మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవునికి ప్రయారిటీ ఇస్తూ దేవుని ముందు పెట్టుకొని మన కుటుంబాలని, వ్యక్తిగత జీవితాన్ని, భక్తి జీవితాన్ని నడిపించుకోవాలి. అప్పుడు తప్పకుండా ఇహలోక అంధకార సంబంధుడగు ఇహలోక నాదుడి మీద కూడా మనం జయ జీవితాన్ని కలిగి ఉంటాం. దేవుని కొరకు నిరీక్షించే జాబితాలో మన పేర్లు ఉంటాయి. ప్రభు అలాంటి కృపతో మన కుటుంబముల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మహిమ కలిగిన రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. దావీదు ఆయన ఏ ఆయుధము లేకే ఆయన చాలా స్వల్పమైనటువంటి వాటితో ఎలాంటి జయ జీవితాన్ని కలిగి ఉన్నాడో మా జీవితంలో కూడా మీరు మాకు దేవుడై ఉండుట అయిన విధానాన్ని బట్టి ప్రతి పరిస్థితుల్లోనూ మీరు మాకు చాలని దేవుడిగా ఉండి జయ జీవితాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నందుకు మీకు వందనాలు. ప్రతి సమస్యలోనూ, శోధనలోనూ నీ మీద ఆధారపడడం మా ప్రియులకు మీరు నేర్పండి. ఎవరైతే వీక్షిస్తున్నారో వారు పూర్తిగా తమ జీవితాలని నీకు అప్పగించి నాయనా నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ స్వకీయ సంపాద్యంగా మార్చబడి ఆధారపడే జనాంగంగా చేసుకొని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును.